రేషన్ కార్డు మీద దొడ్డు బియ్యం బాకుండాలి కానీ ఎంత పెద్ద ఆపద వచ్చినా ఉట్టిగా బెండోలుగా తేలిపోతుంది. అది చాలా సార్లు చాలా మందికి అవుతుంటుంది కూడా. మనకైనట్టే జంతువులు కూడా అప్పుడప్పుడు డేంజర్ పరిస్థితుల్లో చిక్కుకుంటాయి. హౌస్ ఉన్నాయి ఇగో గిట్ల బయట పడతాయి. ఈ కుక్క హౌస్ గట్టిదే ఉన్నది కదా, లేకుంటే 3 వద్దులు చెరువుల పడి బతికిందంటే చికెన్ సెంటర్ కాడ బొక్కలు గంకే బాయ్ ఉన్నట్టే కదా. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారం చెరువు కాలువల తూముకాడ ఇగో కానకుంట పోయి నీళ్ళ పడదట ఈ కుక్క. ఇక కొంతమంది అట్లా కుక్క పడ్డది చూసిరు కానీ అదే బయటకు వస్తుంది కావచ్చు అనుకుంటే అట్లనే వెళ్ళిపోయారట. ఇక అది అట్లా 3 రోజుల నుంచి ఆ నీళ్ళకి వెళ్ళి బయట పడలేక పాపం తనలాడుకుంటూ అట్లనే ఉన్నదట. ఇక అదే టైంలో 3వ రోజు చిన్నతండాకెళ్ళి ఉన్న కొంతమంది యూత్ పిల్లగాళ్ళు అట్లకెళ్ళి పోతుంటే కుక్క మూలుగుతున్న సప్పుల్లినారట. ఇక కుక్క తూముకాడ చిక్కింది చూసి అయ్యో పాపం అని చెప్పన తాడందుకు వచ్చిర్రు. ఇక ఓ పిల్లగాడు ఒడ్డు మీద ఉండి తాడు పట్టుకుంటే ఇంకో పిల్లగాడు నీళ్ళల్లో దిగి తూముల చిక్కిన కుక్క కాలుకు తాడు కట్టిండు. ఇక మెల్లగా దాని మీద గుంజుకొచ్చిర్రు. మెల్లగా తమ్మి అయిపోయి గంతే. ఆహా మొత్తానికైతే బయట పడ్డది పోరి. ఇక చూడు ఒడ్డుకు చేరంగానే మర్రి చూడకుండా ఎట్టు ఉరికిందో కుక్క. నయం ఇలా కంటపడ్డది కాబట్టి బచాయించింది. ఇట్లా ఆపతిలో చిక్కిన కుక్కను కాపాడిన ఈ యూత్ పిల్లగాళ్లను ఊరంతా మెచ్చుకోబట్టింది ఇప్పుడు.